గత 3 రోజులుగా కురిసిన కుండపోత వర్షాలకు సూర్యాపేట జిల్లా కోదాడ వ్యాప్తంగా భారీ నష్టం జరిగిందని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి స్పష్టం చేశారు. గొండ్రియాల, కూచిపూడి, చనుపల్లి, కృష్ణపురం, కొత్తగూడెం, రెడ్లకుంట, తోగర్రాయ్, కోదాడ పట్టణంలో అత్యధికంగా నష్టం జరిగిందన్నారు. అలాగే నడిగూడెం మండలంలో నాగార్జున సాగర్ కాలువ తెగిపోయి తీవ్రంగా రైతుల పంటలు నష్టపోయాయని తెలిపారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని పద్మావతి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. చెన్నుపల్లి, కిష్టాపురము, కొత్తగూడెము, తొగర్రాయి, కూచిపూడి, రెడ్లకుంట, చిమిర్యాల, మన అండ్ నారాయణపురము, చిల్కూరులో మరి టౌన్లో దాదాపు 7-8 వార్డులు ఎక్కడైతే ప్రజలు ఉండే నివాసంలోకి నీళ్లు వెళ్ళి బయటికి వచ్చిన ఊర్లు ప్లస్ కొన్ని 2-3 ఊళ్ళు కేవలము పంట నష్టము అండ్ ఇందులో మన కేఆర్సీపురం కూడా ఒకటి ఉంది. పంట నష్టము ఏదైతే జరిగిందో ఈ రెండు కలిపి అఫెక్టెడ్ అయ్యే ఏరియాస్ ఇవి. అయితే గత 3 రోజుల నుంచి అధికారులు అందరూ కూడా కౌన్సిలర్సు, ఆ ఊరి ముఖ్యులు, టౌన్లో అయితే కౌన్సిలర్సు, కమిషనర్ గారితో కానీ ఊర్లలో అయితే ఆర్డీఓ గారు, లోకల్ స్పెషల్ ఆఫీసర్స్తో మరి ఇతరత సంబంధిత విభాగాల అధికారులతో నేను ప్రతి ఒక్క దాదాపు ఇప్పుడు నడిగూడెము, కొంత అటు తాడ్వాయి బ్రిడ్జు అవి కొన్ని మిగిలిపోయినాయి. ఇప్పుడు మీ ప్రెస్ మీట్ అయ్యాక అక్కడ పర్యటన చేస్తున్నాను. బై ద గవర్నమెంట్ ఏదైతే ఉండేనో నిర్వాసితులైన ప్రజలకి వాళ్ళకి 3 పూట్ల వాళ్ళు కట్టుబట్టలు తప్ప ఏవి కూడా నారాయణపురం గ్రామంలో చెరువు తెగిపోవడం వల్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, వరద బాధితులకు 3 పూటల భోజనాన్ని ప్రభుత్వమే అందిస్తుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటున్నారన్న ఆమె వరద బాధితులకు కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. అయితే అగ్రికల్చర్ అధికారులు ఇప్పటికిప్పుడు పంట నష్టాన్ని అంచనా వేయలేకపోయారని, త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టంపై నివేదిక ఇవ్వాలన్నారు. అటు పెద్ద చెరువు చెత్త చెదారంతో నిండిందని, వెంటనే చెత్త చెదారం తొలగించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బాధితుల కోసం విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే పద్మావతి.